తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతూ ఉంది. ఎంతోమందికి అర్హత లేనప్పటికీ ఐపీఎస్లుగా అర్హత కల్పించారు ఈ కేసులో అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు, మనకి క్లారిటీ ఇచ్చేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కీలక మలుపు తిరుగుతూ ఉంది. ఎంతోమందికి అర్హత లేనప్పటికీ ఐపీఎస్లుగా వారికి అర్హత కల్పించారు అంటూ కూడా ఆ వార్త ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సో ఒకటి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తెలంగాణ సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. రోజుకొక కోణం బయటపడుతుంది. ఇప్పుడు కొత్త కోణం ఒకటి బయటపడింది. ఏంటి అదేనంటే, టీవీల్లో నా ఛానల్ నా ఇష్టం అని చెప్పి ఒక ప్రోగ్రాం ఉండేది. అంటే నా ఛానల్ నా ఇష్టం, నా వార్తలు నా ఇష్టం అన్నట్టు నా వార్తలు నా ఇష్టం అని ఒక ప్రోగ్రాం ఉండేది అనమాట. అంటే తన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. అలానే నాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అన్నట్టుగా అడ్డగోలు వ్యవహారం చేశాడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అనేది ఇప్పుడు సిట్ అధికారులు తేల్చేశారు. ఏంటి అని అంటే, సాధారణంగా కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు కానీ ఇవ్వాలంటే కనుక దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి ఒక బైలాస్ ఉంటాయి. వాటిని ఫిల్ఫిల్ చేసేటువంటి వాళ్ళకే ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఇవ్వాలి. డైరెక్ట్గా సివిల్స్ రాసి వచ్చేవాళ్ళు అది వేరే ఉంటుంది. సివిల్స్ రాసి డైరెక్ట్గా ఐపీఎస్లు అయ్యేవాళ్ళు, ఐఏఎస్లు అయ్యేవాళ్ళు, ఐఆర్ఎస్లు అయ్యేవాళ్ళు ఉంటారు. కానీ ప్రభుత్వ సర్వీసులో ఉండి సీనియారిటీ పొంది వాళ్ళకంతూ కొంత ట్రాక్ రికార్డు ఉండి ఇవన్నీ ఉంటాయి కొన్ని నామ్స్. వాటన్నిటిని ఫిల్ఫిల్ చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ సర్వీస్కి గుర్తింపుగా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇస్తారు. దాంట్లో అడ్డగోలుగా వ్యవహరించారు కేసీఆర్ అనేది ఇప్పుడు సిట్ విచారణలో తేలింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కేసులో ఉన్నటువంటి వాళ్ళు, అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే కన్ఫర్మ్డ్ ఐఏఎస్లుగా పొందినటువంటి వాళ్ళు కానీ ఎవరెవరు ఉన్నారనేది మొత్తం లిస్ట్ అవుట్ చేయండి అని చెప్తే దాదాపుగా చాలామంది తేలుతున్నారు. యాక్సలరేటరీ పోస్టులు అంటే సృష్టించేటువంటి పోస్టులు, యాక్సలరేటరీ పోస్టులు ప్లస్ వీళ్ళకి పదోన్నతులు కల్పించడం, ఇవన్నీ కూడా అడ్డగోలుగా చేశారు నిబంధనలకు విరుద్ధంగా అనేది మరొక కోణం బయటకు వచ్చింది. మొత్తం ఆ లిస్ట్ అవుట్ అంతా బయటకు తీయంటే లిస్టు మొత్తం బయటకు తీస్తున్నారు. ఎవరెవరు అడ్డగోలుగా డొంక తిరుగుడుగా వీళ్ళు ఐపీఎస్లుగా కన్ఫర్మ్డ్ ఐపీఎస్లుగా మారారు అనేది లిస్టు తీయమంటే తీస్తూ ఉన్నారు. అదొక కొత్త కోణం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పక్కాగా దొరికినటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రణీత్ రావు డిఎస్పీ యాక్చువల్గా డిఎస్పీకి అర్హత లేదు అనేది ఇప్పుడు సిట్ అధికారులు చెప్తున్నారు. అప్పట్లోనే యాక్సలరేటరీ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి డిఎస్పీగా అనేటువంటి పోస్ట్ క్రియేట్ చేశారు అనేది అప్పట్లోనే వివాదాస్పదమైంది. అప్పట్లోనే న్యూస్ వచ్చింది. అయినా కానీ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ది కాబట్టి నా పాలన నా ఇష్టం, నా తెలంగాణ నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించారు. తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ ముసుగుని కప్పి సమాజానికి ఆ ముసుగులో ఇష్టానుసారంగా చేశాడు కేసీఆర్. దాంట్లో ఇదొకటి అనేది ఇప్పుడు సిట్ పోలీసులు విచారణలో తేలినటువంటి అంశం. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. ఫోన్ ట్యాపింగ్ అనేది వీళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిటీని దాటి శివార్లకు వెళ్ళింది, శివార్లకు కూడా వెళ్ళింది. శివార్లకు వెళ్ళి అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అనేక మంది పారిశ్రామికవేత్తల్ని, బిల్డర్స్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని, సినిమా హీరోయిల్ని, సినిమా సంబంధించిన హీరోల్ని, ఇలాంటి వాళ్ళని ప్లస్ జడ్జెస్ని, కొంతమంది జడ్జెస్ని కూడా ట్యాప్ చేశారనేది. ఎవరైతే కొంత తీర్పులు కానీ అలాంటివన్నీ కొంచెం ప్రతికూలంగా ఇస్తున్నారో అలాంటి వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేయటం ఇవన్నీ చేశారనేది. దాంట్లో ప్రణీత్ రావు కీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ప్రణీత్ రావుతో పాటు ఇప్పుడు తిరుపతి అన్నతో పాటు ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. మొత్తం ముగ్గురు రిమాండ్కి వెళ్ళారు కదా, ఆల్రెడీ ముగ్గురు రిమాండ్కి వెళ్ళారు. రాధాకృష్ణ పేరు ఉంది, అతని పేరు రాధాకృష్ణ అనే అతను. వీళ్ళందరూ అడిషనల్ ఎస్పీలుగా ఉన్నారు. సో వీళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్ళారు. భుజంగరావు అనుకుంటున్నాం ఇంకొక అతని పేరు భుజంగరావు. ఆ భుజంగరావు అనే అతను ఎక్స్పర్ట్ అంట ఫోన్ ట్యాపింగ్లో, చాలా ఎక్స్పర్ట్ అంట. నీ కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేసి చాలా బాగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అందుకే ఆయనకి మెడల్ కూడా ఇచ్చారు, కేంద్ర హోంశాఖ మెడల్ కూడా ఇచ్చిందని చెప్పి అంటున్నారు. సో వీళ్ళందరూ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్కి వీటికి ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళు
పొలిటికల్ ఇంటెలిజెన్స్కు ఉపయోగపడాల్సిన వాళ్ళు పర్సనల్ ఇంటెలిజెన్స్కు ఉపయోగపడ్డారు. వీళ్ళు పర్సనల్ ఇంటెలిజెన్స్కి ఉపయోగపడి అసలు కొంతమంది లేడీస్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఇష్టానుసారంగా పంచాయతీలు చేశారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది, శివార్లు కేంద్రంగా చేసుకొని. సో దాంట్లో భాగంగా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కోణం ఏంటంటే ఈ సంస్థ అంటే ఈ డిపార్ట్మెంట్ వైజు పదోన్నతులు కల్పించడం కానీ ఇవన్నీ కూడా మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసేటువంటి వాళ్ళకే ఇచ్చారు అనేది. ఇప్పుడు ఆల్రెడీ కానిస్టేబుల్ నుంచి చాలామంది ఉన్నారు, టీం కానిస్టేబుల్ సహకరించినటువంటి వాళ్ళు, ఎస్ఐల్ని సిఐలుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు, సిఐలు డిఎస్పీలుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు, డిఎస్పీలు ఏఎస్పీలుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏఎస్పీలు ఐపీఎస్లుగా కన్ఫర్మ్ ఏఎస్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళు అడ్డగోలుగా పదోన్నతులు పొందినటువంటి వాళ్ళ లిస్ట్ తీయమని చెప్తే కొన్ని వందల మంది ఉన్నారండి. ఇప్పుడు ఈ 100 మందిని మళ్ళీ డీప్రమోట్ చేయాలి. ఎవరిని డీప్రమోట్ చేయాలి, ఎవరిని డీప్రమోట్ చేయకూడదు అనేది పెద్ద కసరత్తు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అసలు డీప్రమోట్ చేయొచ్చా లేదా, సర్వీస్ రూల్స్ మళ్ళీ అడ్డుపడతాయి, సర్వీస్ రూల్స్కి అడ్డుపడి మళ్ళీ కోర్టు కూడా వేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాస్త పదోన్నతుల దాకా వెళ్ళింది. పదోన్నతులతో పాటు ఈ కన్ఫర్మ్డ్ ఐపీఎస్లు అనేది ఇవ్వడం అనేది అది చిన్న విషయం కాదు. అసలు ఎవరు చాలా తక్కువ, వెరీ రేర్గా కన్ఫర్మ్ ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఉండేవాళ్ళు గతంలో. ఇప్పుడు అసలు ఎవరికి పడితే వాళ్ళకి కన్ఫర్మ్డ్ ఐపీఎస్లు ఐఏఎస్లు ఇచ్చేసారు కేసీఆర్. జిల్లాల సంఖ్యను ఇష్టానుసారంగా పెంచారు, దాన్ని మళ్ళీ కుదిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. జిల్లాల సంఖ్యను పెంచేసి జిల్లాల కలెక్టర్లు అని చెప్పేసి వాళ్ళకి కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు ఇచ్చేసారు చాలామందికి. సో ఈ సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా చేసినటువంటి దీన్ని ఇది కూడా ఇంకొక క్రైమ్ కింద చూస్తున్నారు. సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా చేసినటువంటి కార్యక్రమాలే కదా ఇవన్నీ కూడా. సో వీటిని కూడా ఇంకొక క్రైమ్ కింద చూస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ దేశం విడిచి వెళ్ళినటువంటి వాళ్ళు 2 ఉన్నారు. ఒక మీడియా ఛానల్ అధిపతి ఉన్నాడు. వాళ్ళందరూ రావాలి. ఇప్పుడు వాళ్ళు రావాలంటే ఆల్రెడీ ఇంటర్పోల్ నోటీస్ ఇచ్చినట్టున్నారు. ఇంటర్పోల్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇంటర్పోల్ నోటీస్ ఇష్యూ చేస్తారు కాబట్టి వాళ్ళు రావాలి. ఇప్పుడు వాళ్ళేమో అక్కడి నుంచి ఫోన్ చేసి వీళ్ళతో మాట్లాడి మనం పోలీసులు మీరు సోదాలు చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ స్లో చేయండి అని చెప్పి చెబుతున్నారు. నిన్న కేటీఆర్ ఏం మాట్లాడారు, లోక్సభ ఎన్నికల దాకా నేను రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పి చెప్తున్నాడు. బీజేపీలోకి వెళ్ళేటువంటి మొట్టమొదటి లీడర్ ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని. అంటే లోక్సభ ఎన్నికల్లో దాకా దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది, ఈ కేసు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది అనేటువంటి యాంగిల్లో వీళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో మొత్తం అసలు టోటల్గా దీన్ని సిబిఐకి అప్పచెప్పాలి అనేటువంటి యాంగిల్లో బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సిబిఐకి అప్పచెప్తే మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇది పెద్ద కేసు, ప్లస్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, కేసీఆర్ని అరెస్ట్ చేసేసేయాలని. ఇవన్నీ ఈ పదోన్నతులు ఇవన్నీ కూడా ఆయనే కదా ఫైల్ మీద సంతకం పెట్టాల్సింది సీఎం ఆఫీస్ని. సో ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం ఫైల్ చేసి ఎవిడెన్స్లు క్రియేట్ చేసి ఎవిడెన్స్లు మొత్తం ప్రూవ్ చేసి కేసీఆర్నే ముందు లోపల పంపిస్తే పోతుంది అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇంకా సీరియస్గా తీసుకుంటాడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని పడగొడతాం లోక్సభ ఎన్నికల దాకా అంటున్నారు కదా. సో ఈలోపు ఈ ఆపరేషన్ మొత్తం కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన సహజంగా రేవంత్ రెడ్డికి కలుగుతుంది. అది కానీ కలిగిందంటే స్పీడప్ చేసేస్తే ముందు విదేశాల్లో ఉన్నా కానీ పట్టుకురావడం పెద్ద విషయం కాదు. ప్రభాకర్ రావుని పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే అసలు నీకు ఎవరు చెప్పారు సార్? ఇంతకీ అసలు అర్హత లేని వారికి కూడా ఐపీఎస్గా అర్హతనిచ్చింది డీజీపీ గారా, లేదంటే అసలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకే డీజీపీ గారు ఇచ్చారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్లో అదే కదా తేలాల్సింది. ఇప్పుడు ఒక ముఖ్య నేత చెప్పాడు అంటున్నారు వీళ్ళందరూ. ఆ ముఖ్య నేత ఎవరు? ఇప్పుడు ముఖ్య నేత ఎవరనేది తేలితే కదా. ఇప్పుడు అఫీషియల్గా ముఖ్య నేత ఎవరు, ఎందుకు చెప్పారు, నోట్ ఫైల్ ఉంటుందిగా, ఆ నోట్ ఫైల్ ఏంటి, ఆ నోట్ ఫైల్ పరిశీలించాలి, నోట్ ఫైల్ మీద ఎవరి సంతకం ఉంది, ఆయన సజెషన్ చేశారా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు చేస్తారు. సహజంగా ముఖ్యమంత్రి చెప్తేనే చేస్తారు ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా సహజంగా సూపర్ న్యూమరీ పోస్టులని, యాక్సలరేటరీ పోస్టులని, ఇలా కొన్ని సొంత విశిష్ట అధికారాలతో క్రియేట్ చేసుకుంటారు. ఇవన్నీ కనుక నిజానిజాలు బయటపడితే కేసీఆర్ గారికి ఇక జైలు శిక్ష తప్పదా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, జైలుకి పంపిస్తాను, కల్వకుంట ఫ్యామిలీ అందరినీ పంపిస్తాను అంటున్నాడు కదా. ఓకే, కేసీఆర్నే కాదు కల్వకుంట ఫ్యామిలీ మొత్తాన్ని పంపిస్తాను అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా హరీష్ రావు మీద కూడా కేసు బుక్ అయింది కదా, వాళ్ళ పిఏ మీద కూడా కేసు బుక్ అయింది కదా. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు హరీష్ రావు మీదనే లేదు. ఇప్పుడు హరీష్ రావు మీద కూడా కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. వాళ్ళ పిఏ మీద ఫైల్ అయిందంటే ఆటోమేటిక్గా అటు వెళ్తుంది కదా. కేటీఆర్ మీద ఆల్రెడీ రేస్ దాని మీద
ఫార్ములా 1 దాని మీద ఆల్రెడీ నడుస్తుంది, ఫామ్ హౌస్ది ఒకటి నడుస్తుంది. ఇవన్నీ మళ్ళీ కేసీఆర్ చుట్టూ ఈ కేసులన్నీ ఉంటాయి కదా ఆటోమేటిక్గా. కవిత ఆల్రెడీ తిహార్ జైలుకి వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి చెప్పాడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెడతాను, అంత అవినీతి చేశారు, అన్ని అక్రమాలు చేశారు, అంత కబ్జాలు చేశారు, దోపిడీ చేశారు, దొమ్మి చేశారు అని చెప్పి ఆయన భాషలో ఆయన చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. కాబట్టి కేసీఆర్ని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవచ్చు రేవంత్ రెడ్డి. ఎన్నికల తర్వాత ఉండొచ్చు, ఎన్నికల ముందు ఉండకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.